IBPS, SBI, RRB, SSC, పోలీస్ ఎగ్జామ్స్ అండ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో సింప్లిఫికేషన్ మీద క్వశ్చన్స్ చాలా కామన్గా ఇస్తూ ఉంటారు. అయితే ఈ సింప్లిఫికేషన్స్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వీటిని కావాల్సినంత టైం ఇస్తే ఎవరైనా సాల్వ్ చేయగలరు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మినిమం పాసిబుల్ టైంలో వీ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ ది ఆన్సర్. ఓకే, అంటే క్వశ్చన్స్ ఎంత కాంప్లికేటెడ్గా ఉన్నా సరే వితిన్ సెకండ్స్లో 6 or 7 సెకండ్స్లో మనము ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అలా ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. మనం ట్రెడిషనల్ మెథడ్లో సాల్వ్ చేసామనుకోండి ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం. కానీ ఆ ట్రిక్స్ని కనుక మనం ఫాలో అయితే వితిన్ సెకండ్స్లో మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ చూడండి. 1/2 ప్లస్ 1/6 ప్లస్ 1/12 plus 1/20 plus 1/30 plus 1/42 plus 1/56 plus 1/72 plus 1/90 plus 1/10 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అన్నారు. సో దీనిని ట్రెడిషనల్ మెథడ్లో చేయడానికి ఈ డినామినేటర్స్ అన్నింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంటుంది అనమాట. కానీ మనకి రియల్ ఎగ్జామ్లో అంత టైం ఉండదు కదా. కాబట్టి ఒక ట్రిక్ ఉంటుంది, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎంత కాంప్లికేటెడ్గా ఇచ్చినా సొల్యూషన్ మాత్రం సింపుల్గా ఉండేలాగా ఇస్తారన్నమాట. ఆ సింపుల్గా ఉండే వే ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఎప్పుడూ కూడా క్వశ్చన్ని చూసి మనం భయపడకూడదు. ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తే కనుక చాలా కాంప్లికేటెడ్గా ఉన్నట్టుంది, అంటే చాలా టైం తీసుకుంటుందేమో అన్నట్టుగా ఉంది. కానీ ఒక్కసారి ఈ క్వశ్చన్లో ఉన్న టర్మ్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. 1/2, 1/6, 1/12 అంటే ఇక్కడ డినామినేటర్స్లో 2, 6, 12, 20, 30, 42, 56, 72, 90, 110 ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా కాన్సెక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్స్ అనమాట. అంటే ప్రతిదీ కూడా 2 వరుస నెంబర్ల యొక్క మల్టిప్లికేషను. ఓకే, అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇక్కడ చూడండి 2 ఉంది కదా. సో 2 అంటే 1 into 2, 1 2s are 2. ఓకే, అదేవిధంగా 6 ఉంది కదా. ఈ 2ని ఇక్కడ తీసుకోండి, 2 3s are 6. మళ్ళీ ఈ 3 ఇక్కడికి వస్తుంది, 3 4s are 12. ఓకే, అండ్ అగైన్ ఈ 4 ఇక్కడికి వస్తే 4 5s are 20 అండ్ 5 6 are 30 అండ్ 6 7s are 42 అండ్ 7 8s are 56 అండ్ 8 9s are 72 అండ్ ఈ 9 ఇక్కడికి వస్తుంది. 9 తర్వాత 10 కాబట్టి 9 10s are 90. నెక్స్ట్ ఈ 10 ఇక్కడికి వస్తుంది, 10 తర్వాత నెంబర్ 11, 10 11s are 110. ఓకే, సో ఈ డినామినేటర్స్ అన్నీ కూడా ఏ ప్యాటర్న్లో ఉన్నాయి అబ్జర్వ్ చేశారా? 1 2 2 3 3 4 4 5 5 6 6 7 ఈ విధంగా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మీరు ఆన్సర్ కావాలంటే ఒకే ఒక సింపుల్ ట్రిక్ అండి, ఏమీ లేదు. మనకి ఇచ్చిన ప్రాబ్లము ఈ ప్యాటర్న్లో ఉన్నప్పుడు ఒకే ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. మీకు ఆన్సర్ కావాలంటే ఏమీ లేదు. ఇవి మొత్తం టోటల్గా ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 టర్మ్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 10/10 plus 1. 10/10 plus 1. సో 10/10 plus 1 is 11. This is the answer. సో వెరీ సింపుల్. ఓకే, ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అది బై ఆ నెంబరు ప్లస్ 1 తీసుకోవాలన్నమాట. ఏంటి మనకి ఇచ్చిన ఈ డినామినేటర్స్ ఈ ప్యాటర్న్లో ఉన్నప్పుడు. ఓకే, అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి కాబట్టి 10/10 plus 1. ఓకే, ఒకవేళ మనకి 5 టర్మ్స్ ఇచ్చారనుకోండి ఏం చేస్తారు? 5/5 plus 1 తీసుకోవాలి. 6 టర్మ్స్ ఇచ్చారనుకోండి 6/6 plus 1 అనమాట. సో ఎన్ని టర్మ్స్ ఇస్తే ఆ నెంబరు ప్లస్ 1 తీసుకోండి. సింపుల్గా యూ విల్ గెట్ ది ఆన్సర్ 10/11. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ బి 10/11. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. 1/9 plus 1/2 plus 1/6 plus 1/12 plus 1/20 plus 1/30 plus 1/42 plus 1/56 plus 1/72. సో ఇది కూడా ప్రీవియస్ ప్రాబ్లం లాగే ఉంది కాబట్టి ఇక్కడ చూడండి
ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే 1/9 ప్లస్ 1/2 ప్లస్ 1/6 ప్లస్ ఇక్కడ నుంచి ఒక ప్యాటర్న్లో ఉన్నాయి. ఈ 1/9 మాత్రం డిఫరెంట్గా ఉంది. సో దీన్ని అలా పక్కన పెట్టండి. సో దీన్ని తీసుకోండి ఫస్ట్. ఓకే, అంటే 1/2 ప్లస్ 1/6 ప్లస్ 1/12 ప్లస్ దీనిని సింప్లిఫై చేద్దాం. 1/9 అలా ఉంటుందన్నమాట. సో ప్రీవియస్ ప్రాబ్లం లాగా ఈ డినామినేటర్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే 2 కెన్ బి రిటర్న్ యాజ్ 1 into 2. 1 2s are 2. ఈ 2 ఇక్కడికి వస్తుంది. 2 తర్వాత 3. 2 3s are 6. అండ్ ఈ 3 ఇక్కడికి వస్తుంది. 3 తర్వాత 4 కాబట్టి 3 4s are 12. అండ్ అగైన్ ఈ 4 ఇక్కడ తీసుకోండి. 4 తర్వాత 5. 4 5s are 20. సో ఇన్ ద సేమ్ వే 5 6s are 30. 6 7s are 42. 7 8s are 56. and finally 8 9s are 72. ఓకే, సో ఇక్కడ ప్యాటర్న్ 1 2 2 3 3 4 అంటే డినామినేటర్స్ అన్నీ కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనమాట. అంటే వరుస నెంబర్ల యొక్క లబ్ధంగా ఉన్నాయి కాబట్టి మనకి ఇందాక ట్రిక్ ఇక్కడ ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇక్కడ 1/9 యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోండి. 1/9 ప్లస్, సో ఈ ప్యాటర్న్లో ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాం మనం ఇందాక, ఎన్ని టర్మ్స్ ఉంటే అది బై ఆ నెంబరు ప్లస్ 1 తీసుకోవాలి కదా. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ హియర్? 1. దీన్ని కౌంట్ చేయకూడదు ఇంకా. ఓకే, ఇక్కడ నుంచి సో 1 2 3 4 5 6 7 8 టర్మ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 8/8 ప్లస్ 1. ఓకే, ఎన్ని టర్మ్స్ ఉంటే ఆ నెంబరు బై ఆ నెంబరు ప్లస్ 1 అని తీసుకోవాలి. ఇందా చెప్పుకున్నాం కదా మనం. 10 టర్మ్స్ ఉన్నాయనుకోండి 10/10 ప్లస్ 1 అనమాట. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే 1/9 ప్లస్ 8/8 ప్లస్ 1 అంటే 8/9. సో 9కి 9కి ఎల్సిఎం 9 అవుతుంది. సో 9 9లో 1 టైం కాబట్టి 1 ప్లస్ 9 9లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 into 8 8. సో 1 + 8 అంటే 9/9. సో 9 9లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 1. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. సో ఈ ప్యాటర్న్లో ఇచ్చినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ బై ఆ నంబర్ ఆఫ్ టర్మ్స్ ప్లస్ 1 అనమాట. ఎన్ని టర్మ్స్ ఉంటే అది బై అది ప్లస్ 1 వేసుకోండి, సింపుల్గా మీకు ఆన్సర్ వస్తుంది. బట్ అలా కాకుండా మనం ట్రెడిషనల్ మెథడ్లో వీటన్నింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం అనమాట. ఓకే, సో విత్ ఇన్ 10 secondsలో మనం ఈ ఫార్ములాని ఫాలో అయితే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్. 999 1/7 ప్లస్ 999 2/7 ప్లస్ 999 3/7 ప్లస్ 999 4/7 ప్లస్ 999 5/7 ప్లస్ 999 6/7 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సో దీనిని కూడా ఇవన్నీ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. సో వీటిని ట్రెడిషనల్ మెథడ్లో మీరు ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లా కన్వర్ట్ చేసుకుని ఆ డినామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే దానికి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి మీరు సింపుల్గా ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, సో ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి టర్మ్లోనూ కూడా 999 అనే ఒక రౌండ్ ఫిగర్ ఉంది. 1/7 2/7 3/7 అని ఫ్రాక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఇంటీజర్ పార్ట్ అంటే ఫ్రాక్షన్ పార్ట్ తీసుకోండి. ఇంటీజర్ పార్ట్ అంటే ఒక నెంబర్ తీసుకోండి అంటే ఫ్రాక్షన్ పార్ట్ తీసుకోండి. ఫస్ట్ ఫ్రాక్షన్స్ ఎలా తీసుకుంటారంటే చూడండి, ఇక్కడ ఏముంది 1/7 2/7 ప్లస్ 3/7 ప్లస్ 4/7 అలా ఉన్నాయి కదా. సో ఈ ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ అన్నీ కామన్గా ఉన్నాయి కాబట్టి ఈ న్యూమరేటర్స్ని యాడ్ చేయండి. అంటే 1 + 2 3 3 + 3 6 6 + 4 10 10 + 5 15 15 + 6 21. సో 21 బై డినామినేటర్స్ అన్నింటిలోనూ 7 కామన్గా ఉంది కదా, ఆ 7 తీసుకోండి. 21/7 అంటే 7 21లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో మనకి ఫ్రాక్షన్ పార్ట్ 3 వచ్చినట్టు. ఓకే, ఇప్పుడు నంబర్ పార్ట్ తీసుకోండి. అన్నింటిలోనూ 999 ఉంది కదా, సో ఆ 999 ఈ 999 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి ఆ 6తో మల్టిప్లై చేయండి సింపుల్గా. 999ని 6తో మల్టిప్లై చేయండి. చేస్తే 6 9s are 54
5 ఉంటుంది. 6 9s are 54 ప్లస్ 5 59, ఇంకా 5 ఉంటుంది. 6 9s are 54 ప్లస్ 5 59. సో మనకి 59 94 వచ్చింది. ఈ 59 94కి ఈ ఫ్రాక్షన్ పార్ట్లో వచ్చిన 3ని యాడ్ చేయండి. సో యూ విల్ గెట్ 5997. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్, 5997. సో ఆప్షన్ సి, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫోర్త్ క్వశ్చన్. 1 + 1/2 ఇంటూ 1 + 1/3 ఇంటూ 1 + 1/4 ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు 1 + 1/20. ఇది ఇంకా సింపుల్ అండి, బాగా సింపుల్ ఇది. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు వీటిని సింప్లిఫై చేద్దాం. అంటే 1 + 1/2 ఉంది కదా, దీన్ని సింప్లిఫై చేస్తే 2 1s are 2 + 1 3 అంటే 3/2 ఇంటూ, అంటే ఇక్కడ ఏమీ లేకపోతే మధ్యలో ఇంటూ ఉన్నట్టు కదా, సో ఇంటూ దీన్ని సింప్లిఫై చేస్తే 3 1s are 3 + 1 అంటే 4 4/3 ఇంటూ 4 1s are 4 + 1 5 5/4 5/4 ఇంటూ అండ్ సో ఆన్. లాస్ట్లో చూడండి 20 1s are 20 20 + 1 21/20 21/20. సో ఇలా ఉన్నప్పుడు సింప్లిఫికేషన్ ఎలాగో తెలుసు కదా మీకు. ఇప్పుడు ఏదో 2 + 2/3 అని ఉందనుకోండి, ఇది సింప్లిఫై చేయాలంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి, చేసి దీన్ని యాడ్ చేయాలన్నమాట పైన. అంటే 2 3s are 6 6 + 2 అంటే 8 కదా, సో 8/3 అవుతుంది. సో ఆ విధంగా మనం సింప్లిఫై చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు, న్యూమరేటర్లో 3 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అదేవిధంగా ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఈ 5 నెక్స్ట్ టర్మ్లో డినామినేటర్లో 5 ఉంటుంది కదా, ఆ 5 క్యాన్సిల్ అవుతుంది. సో అన్నీ అలా క్యాన్సిల్ అవుతూ, ఓకే, అన్నీ అలా క్యాన్సిల్ అవుతూ మనకి చివరికి ఏం మిగులుతుందంటే దీనికి ముందు టర్మ్లో ఇక్కడ 20 ఉంటుంది కదా, ఆ 20 ఈ 20 క్యాన్సిల్ అయిపోతుంది ఫైనల్గా. సో మనకి అల్టిమేట్గా ఇక్కడ మిగిలేది ఏంటంటే, ఇక్కడ న్యూమరేటర్లో 21 ఉంది, ఓకే, మిగిలినవన్నీ క్యాన్సిల్ అవుతాయి. డినామినేటర్లో 2 ఉంటుంది, ఈ మిగిలినవన్నీ క్యాన్సిల్ అవుతాయి. సో ఫైనల్గా మనకి 21/2 అంటే 10.5 కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 10.5. సో ఆప్షన్ సి అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఈ సింప్లిఫికేషన్ ఎలా అంటే 2 1s are 2 ఈ రెండు మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేయాలి. 2 1s are 2 + 1 అంటే 3/2 అనమాట. చూడండి 3 1s are 3 + 1 3 + 1 అంటే 4 4/3. చూడండి 4 1s are 4 4 + 1 5 5/4. సో ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ న్యూమరేటర్స్ డినామినేటర్స్ కంటిన్యూస్గా క్యాన్సిల్ అవుతాయి. అలా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో 2 మిగులుతుంది, లాస్ట్ టర్మ్లో న్యూమరేటర్లో 21 మిగులుతుంది. సో ఆ 21 ఈ డినామినేటర్లో 2 తీసుకోండి, 21/2 అంటే 10.5. దట్ ఈజ్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ ప్రాబ్లం. 1 - 1/3 ఇంటూ 1 - 1/4 ఇంటూ 1 - 1/5 ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు 1 - 1/100. ఓకే, దీన్ని కూడా ప్రీవియస్ ప్రాబ్లం లాగా సేమ్ అదే కాన్సెప్ట్. సో ఎలా చేయొచ్చు అంటే దీన్ని ఫస్ట్ సింపుల్ ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేద్దాము. 1 - 1/3 అంటే 3 1s are 3 -1 3 1s are 3 -1 3 - 1 అంటే 2 కాబట్టి 2/3 ఇంటూ ఇక్కడ కూడా 4 1s are 4 4 - 1 అంటే 3 కాబట్టి 3/4 ఇంటూ 5 1s are 5 5 - 1 4 కాబట్టి 4/5 ఇంటూ అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి 99 1s are 99 99 - 1 అంటే 98 98/99 98/99 ఇంటూ ఫైనల్గా 100 1s are 100 ఆ 100లోంచి 1 తీసేయండి 99/100. సో 99/100. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ ఈ డినామినేటరు ఈ న్యూమరేటరు క్యాన్సిల్ అవుతాయి, ఈ 4 క్యాన్సిల్ అవుతాయి కదా. సో 3 క్యాన్సిల్ అవుతుంది, 4 క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 5 నెక్స్ట్ టర్మ్లో ఇక్కడ 5 ఉంటుంది కదా పైన, ఆ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఇలా క్యాన్సిల్ అవుతూ లాస్ట్లో చూడండి ఇక్కడ ఈ 99 ఈ 99 క్యాన్సిల్ అవుతాయి,
ఈ 98 ముందు టర్మ్లో డినామినేటర్లో 98 ఉంటుంది కదా, ఆ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఓకే, అర్థమైంది కదా. సో ఫైనల్గా మనకి మిగిలింది ఏంటంటే ఫస్ట్ టర్మ్లో న్యూమరేటర్లో ఉన్న 2 మిగిలింది, లాస్ట్ టర్మ్లో డినామినేటర్లో ఉన్న 100 మిగిలింది. కాబట్టి సో ఫైనల్గా మనకి మిగిలింది ఏంటంటే 2 బై ఇక్కడ 100. 2/100 మీన్స్ 2 టేబుల్ ఇక్కడ 1 టైము, ఇక్కడ 50 టైమ్స్. సో 1/50. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ 1/50. సో ఆప్షన్ బి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం సింప్లిఫికేషన్లో చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేస్తే వీఆర్ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్ విత్ ఇన్ 6 or 7 seconds అనమాట. సో క్వశ్చన్ మీకు ఎంత కాంప్లికేటెడ్గా ఉన్నా సరే ఏమీ కంగారు పడద్దు. క్వశ్చన్లోనే మనకి ఏదో ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది చేయాలంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి, సో దట్ దే విల్ ఆల్సో లెర్న్. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ కానీ, ఈ సబ్జెక్ట్స్లో మీకు ఏ డౌట్ వచ్చినా మీకు కింద కామెంట్స్లో అడగండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ.